హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం ముదిరాజ్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి ఈ రోజు సాఫ్ట్వేర్ అయితే లేరు. ప్రతి రోజు నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు అయితే ప్రతి వీడియో ముదిరాజ్ కుటుంబ సభ్యులది, కానీ ఇందులో సాఫ్ట్వేరే చెప్తున్నారు, మరి హై ప్రొఫైల్స్ చెప్తున్నారు. మరి మిడిల్ క్లాస్ అమ్మాయిలు లేరా, మాకు దగ్గర సూటబుల్ మ్యాచెస్ లేవా అని మాకైతే కాల్ చేస్తున్నారు. ఈ రోజు మీ అందరి కోసం అయితే రోజు కొంచెం మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి అయితే అమ్మాయిలను తీసుకొచ్చాను. మరి అమ్మాయి ఇందులో హాస్పిటల్ చేసే వాళ్ళు ఉన్నారు, క్లినిక్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, జాబ్ చేయని అమ్మాయిలు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో అయితే ఈ అమ్మాయి అయితే ఈ రోజు కోసం అయితే నేను తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడాలని అయితే నా కుటుంబ సభ్యులను అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క బయోడేటాలో మీకు సూటబుల్ మ్యాచ్ ఉంటదని అయితే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటది కూడా. ఎందుకంటే నా అన్నదమ్ములు కూడా చాలా బాధపడుతున్నారు, ఏంటి నాకు మ్యారేజ్ అవ్వట్లేదని కొంచెం బాధలో ఉంటున్నారు. కానీ మీరు అసలు బాధపడకండి, ప్రతి ఒక్కరికి పెళ్లి చేద్దామనే ఉద్దేశంలో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే ఉంది. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటూ మన ఇక్కడ CEO సార్ సాయిబాబా గారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఏంటంటే ఆఫీస్ వరకు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు కాల్ చేసినా మేము లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు వాట్సాప్ లో మాకు హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెడితే మేము మా డీటెయిల్స్ లొకేషన్ షేర్ చేస్తాము. లొకేషన్ కు వచ్చేసేయండి. మీకు ఏదున్నా మీరు మీ పెళ్లి గురించి వచ్చి మాట్లాడండి. ఏదున్నా మీకు ఖచ్చితంగా అర్థమవుతుందన్న ఆలోచన నాకైతే ఉందండి. మరి ఈ రోజు ముదిరాజ్ అమ్మాయిలను తీసుకొచ్చాను కాబట్టి మరి నా ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు ఫస్ట్ అమ్మాయి క్లినిక్ పెట్టుకున్న అమ్మాయిని అయితే తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10-11-1993, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ BSc నర్సింగ్ అయితే చేశారు. మరి అమ్మాయి అయితే ఓన్ క్లినిక్ గా పెట్టుకున్నారు. మరి వీళ్ళు నిజామాబాద్ లో అయితే అమ్మాయి క్లినిక్ పెట్టుకుంది. మరి నెలకి ఒక 30,000 అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి అబ్బాయి, జాబ్ ఏదైనా పర్లేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నన్ను కొంచెం మంచిగా అర్థం చేసుకోవాలి, కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ కావాలని అయితే ఈ అమ్మాయి వాళ్ళు అనుకుంటున్నారు. గిఫ్ట్ అయితే బాగానే ఇస్తారు ఈ అమ్మాయి వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబానికి సరిపడా గిఫ్ట్ అనే ఈ అమ్మాయి వాళ్ళు ఇస్తారు. ఈ అమ్మాయికి ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్, ఇద్దరు సిస్టర్స్ అండి. ఒక సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది, సిస్టర్ ఇంకా ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారంటే బ్రదర్ కి కూడా మ్యారేజ్ అయిపోయింది. కానీ వీళ్ళు నిజామాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అంటే కొంచెం తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, కొంచెం హోమ్ హౌస్ ఉండి ల్యాండ్స్ కూడా ఉండాలి అన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఓన్ హాస్పిటల్ అయితే పెట్టుకున్నారు. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22-5-1993, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ BBS చేశారు, డాక్టర్ గా అయితే చేస్తున్నారు. ఓన్ గా హాస్పిటల్ అయితే పెట్టుకున్నారు. మరి నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు మన పాలవంచలో ఉంటున్నారు కాబట్టి, కానీ హాస్పిటల్ అయితే అక్కడే అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ డాక్టర్ మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి హోన్ హాస్పిటల్ రన్ చేస్తుంది కాబట్టి ఈ అమ్మాయికి కూడా అందులో సహాయంగా ఉంటదన్న ఆలోచన ఈ అమ్మాయి అయితే అనుకుంటుందండి. కొంచెం ప్రాపర్టీస్ కూడా ఉండి, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, డాక్టర్ కావాలని అయితే కోరుకుంటుంది. కొంచెం ప్రాపర్టీస్ కూడా ఉండాలి అబ్బాయికి అని కోరుకుంటున్నారు. మంచి అందమైన అబ్బాయి కావాలని అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి డాక్టర్ అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి ఏంటంటే ప్రైవేట్ టీచర్ అండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26-1995, హైట్ 5.3 ఉంటారు, ఎడ్యుకేషన్ MTech చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. మరి నెలకి 30,000 అయితే సంపాదిస్తున్నారు. వీళ్ళైతే మన విజయవాడలో ఉంటున్నారు కాబట్టి అమ్మాయి కూడా అక్కడే కాబట్టి మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలి, ఓన్లీ ఏపీలోనే కావాలని అయితే అమ్మాయి అనుకుంటుందండి. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ, కొంచెం హోమ్ హౌస్ ఉండి, కొంచెం ప్రాపర్టీస్ ఉంటే బాగుంటది అన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11-8-1993, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ BCom చేశారు. మరి ఈ అమ్మాయి జాబ్ సర్చింగ్ లో అయితే ఉంది. మరి వీళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి హైదరాబాద్ నారాయణగూడలో అయితే ఉంటున్నారు. నారాయణగూడలో కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఓన్లీ తెలంగాణలోనే కావాలి, అబ్బాయి జాబ్ ఏదైనా పర్లేదు, ఒక జాబ్ చేయాలన్న ఉద్దేశం అండి. బిజినెస్ కూడా కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. ఏంటంటే మరి తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు కాబట్టి
కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ, కొంచెం అందమైన కుటుంబం నుంచి, ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవాలి, కొంచెం అందమైన అబ్బాయి కావాలి, ఎందుకంటే నన్ను కూడా కొంచెం మంచిగా అర్థం చేసుకునే కుటుంబం, నా అత్త మామలు కూడా బాగా అర్థం చేసుకునే కుటుంబం కావాలని అయితే ఈ అమ్మాయి అనుకుంటుందండి. రిక్వైర్మెంట్ కూడా ఏం లేదండి, డౌరీ కూడా కొంచెం బాగానే ఇస్తారు ఈ అమ్మాయి వాళ్ళు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూసినట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1994, హైట్ 5.4 ఉంటారు, ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే అమ్మాయి జాబ్ చేస్తుంది. మరి నెలకి 40,000 అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. మరి హైటెక్ సిటీలో అయితే అమ్మాయి ఉంటుంది. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలి అబ్బాయి. జాబ్ బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్లేదండి, నాకు కొంచెం మంచి అబ్బాయి, అందమైన అబ్బాయి కావాలని అయితే అమ్మాయి రిక్వైర్మెంట్ అండి. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఎందుకంటే కొంచెం ఇల్లు ఉండాలి, కొంచెం ప్రాపర్టీస్ ఉండాలని అయితే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి కూడా మరి ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/12/1998, హైట్ 5.6 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే చేస్తున్నారు, నెలకి 50,000 జీతం వస్తుంది. మరి వీళ్ళు మన పెద్దపల్లిలో అయితే ఉంటున్నారు. ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే జాబ్ అయినా బిజినెస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదు, మంచి కుటుంబం నుంచి కావాలి, నాకు కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి, ఎందుకంటే తెలంగాణలోనే కావాలనేది ఈ అమ్మాయి అనుకుంటుంది. ఎందుకంటే కొంచెం ప్రాపర్టీస్ ఉండి కొంచెం హోమ్ హౌస్ ఉండాలనేది వాళ్ళ రిక్వైర్మెంట్ అండి. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ముదిరాజ్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఈ రోజు మరి నేను ఈ వీడియోని మీ అందరి కోసం, నా అన్నదమ్ముల కోసం అయితే తీసుకొచ్చానండి. మరి ఈ వీడియోని మీరు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరు చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూసి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసేయండి. మరి మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.